ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీకి ప్రెసిడెంట్గా కూడా ఒక 5 years చేశారు. సో అక్కడ ఆ ప్రెసిడెంట్ వర్క్ హోదాలో ఉన్నప్పుడు ఎటువంటి హెల్ప్ చేశారు మన ఇండియన్స్కి ఎస్పెషల్లీ? తెలుగు ఆంధ్ర వాళ్ళకి ఎవరైనా సంబంధించి ఏదైనా యాక్సిడెంట్స్, డెత్స్, ఫర్ ఎగ్జాంపుల్ దే లాస్ట్ పాస్పోర్ట్స్ ఆర్ సంథింగ్ ఇట్లా ఏమైనా మనకు కంప్లైంట్స్ వస్తే, ఎందుకంటే మన గవర్నమెంట్కి ఎవరు పే చేసి ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కెనడాలో. సో ఇప్పుడు మీరు కెనడాలో అన్ని కంపెనీస్ పెట్టారు, మళ్ళీ ఇండియాకి వచ్చి వివిఆర్ ఓవర్సీస్ ఇమిగ్రేషన్స్ ఎందుకు పెట్టాలనిపించింది? ఐ సీన్ లాట్ ఆఫ్ స్టూడెంట్ ఓవర్ పెయిడ్ ఫర్ ద ఇమిగ్రేషన్. స్టూడెంట్ ఆఫర్ లెటర్ తెచ్చుకొని యూనివర్సిటీలో జాయిన్ కావడానికి వాళ్ళు చెప్పే మాటలు, ఐ యూస్ టు హియర్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్. జస్ట్ ఒక్కసారి స్టూడెంట్ వీసా కోసం అని వివిఆర్కి వస్తే జాబ్ కావాలన్న ట్రైనింగ్ మీరే ఇస్తారు, సో జాబ్ కూడా ఇప్పించే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే యూ హ్యావ్ ఎ నెట్వర్క్ కాబట్టి. నెట్వర్క్ కాదు, దిస్ అఫిషియల్లీ వి డూ ఇట్. కొన్ని కన్సల్టెన్సీస్ స్టూడెంట్స్ని మోసం చేస్తున్నాయి, వీసా రిజెక్ట్ అయింది, ఇట్స్ యువర్ అంటే మీ ఎండ్ నుంచే రాంగ్ ఉంది అని చేతులు దులిపేసుకుంటారు. అందులో ఆ మోసాలు ఏంటి? ఇక్కడ కన్సల్టింగ్ వాళ్ళకు కూడా, కంపెనీ వాళ్ళకు కూడా 90% they want to get the offer letter, they contact third party and they get the offer and they do it. ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఒక సాచురేషన్ పాయింట్ అంటే పీక్ లెవెల్ ఆఫ్ శాలరీ వాళ్ళు తీసుకున్నారు, యాన్యువల్ ఇన్కమ్ అనుకుంటే ఇంక అక్కడితో దే విల్ స్టాప్ ఇట్ అంట. అది నిజమేనా? If you are creating a value for any company, they always will be paying you.